ఈ రోజు అభిజిత్ దీప్కే గానీ కాక్రోచ్ జనతా పార్టీ గానీ ఏదైతే అంశాన్ని లేవనెత్తి దేశవ్యాప్తంగా ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారో, దేశవ్యాప్తంగా ఏదైతే నిరసనని చేపట్టుతున్నారో, ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ క్వశ్చన్. మనము తెలంగాణ సమాజానికి ఒక హిస్టారిక్ రిలవెన్స్ ఉంది. హిస్టారిక్ రిలవెన్స్ అంటే చారిత్రాత్మక ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి కీలక పాత్ర పోషించింది విద్యార్థులే. వాళ్ళు చాలా ఒక ఇంపార్టెంట్ లెవెల్లో కాంట్రిబ్యూషన్ చేశారు తెలంగాణ ఫార్మేషన్ లో కానీ లేకపోతే వివిధ విషయాలలో. కాబట్టి మనం కనుక చూసుకున్నట్లయితే ఇన్ని విద్యార్థి ఉద్యమాలను లీడ్ చేసిన తెలంగాణ సమాజమే ఇప్పటి వరకు ఒక దాడికి పాల్పడలేదు. అది ఆంధ్ర వాళ్ళ మీద కానీ లేకపోతే ఏ నాయకుడి మీదైనా కానీ ఒక దాడికి పాల్పడలేదు. కానీ ఈరోజు జస్టిస్ ఓరియంటేషన్ తోటి కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి ఏదైతే నిరసనని దేశవ్యాప్తంగా యువత చేస్తున్నారో వాటికి రెస్పాన్స్ ఇవ్వలేక షాక్ వేవ్ కి గురై మెంటల్ ట్రామాకి గురై బీజేపీ నాయకులు డబ్బులు ఇచ్చి కొంతమందిని ఈరోజు అభిజిత్ దీప్కే మీద దాడి చేపించింది. కాబట్టి తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులుగా క్లియర్ మెసేజ్ ఇస్తున్నాం. దాడులకి భయపడేది కాదు భారతదేశంలో ఉన్న పౌర సమాజము, భారతదేశంలో ఉన్న విద్యార్థి సమాజము. దాడులకి భయపడేటోళ్ళు అయితే భగత్ సింగ్ లాంటి వాళ్ళు పుట్టకపోతుండే. దాడులకు భయపడేటోళ్ళు అయితే శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు తమని తాము ఆత్మ బలిదానం ఇవ్వకపోతుండే. క్లియర్ మెసేజ్ ఫ్రమ్ తెలంగాణ దట్ ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ స్టూడెంట్స్ విల్ నాట్ బి స్కేర్డ్ బై అ స్లాబ్, విల్ నాట్ బి స్కేర్డ్ బై అ థ్రెట్. ఆ మెసేజ్ అయితే క్లియర్ గా చెప్పాలని అనుకుంటున్నాము. ప్లస్ అభిజిత్ దీప్కే అన్నట్టు ఆ వ్యక్తికి పాపం కొలువు లేదు. ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కొలువులు ఇస్తలేదో అట్లనే బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నది అది ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి ఆయన అన్ఎంప్లాయిడ్ గా తిరుగుతుంటే ఎవరో 2,000-3,000 ఇచ్చి ఆయనతో దాడి చేపించారు. అదైతే చాలా క్లియర్. కాబట్టి దట్ బీయింగ్ సెడ్, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే రేపు వచ్చే 20 తారీఖుకి, ఈ నెల 20 తారీఖుకి ఇంకో 2-3 రోజులలో జంతర్ మంతర్ లో ఢిల్లీ స్థాయిగా ఒక భారీ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం జరగబోతుంది, ఒక నిరసన జరగబోతుంది. దానికి తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులుగా మేము మద్దతు తెలుపుతూ అక్కడ భారీ స్థాయిలో డెలిగేషన్ కి వెళ్ళబోతున్నాము. భారీ స్థాయిలో సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ, స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణగా మద్దతు ప్రకటించబోతున్నాము. అది కూడా జరగబోతుంది. మీరు చూస్తారు ఏ విధంగా తెలంగాణ విద్యార్థులు అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇన్పుట్స్ కానీ మా చారిత్రాత్మక సిగ్నిఫికెన్స్ ని కానీ మేము ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తాం అనేది ఢిల్లీ నుంచి మీకు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా. దట్ బీయింగ్ సెడ్, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఒక క్లియర్ మెసేజ్ ని తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకు తెలంగాణ అని అనాల్సి వస్తుందంటే నిజానికి విద్యార్థుల అంశంలో తెలంగాణ అనేది దేశవ్యాప్తానికే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక లెసన్. అండ్ దట్ ఈస్ ట్రూ. దీంట్లో అవాస్తవం లేదు. దీంట్లో ఏదో తెలంగాణకున్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ని లిఫ్ట్ చేయడం కాదు. దిస్ ఈస్ ద ట్రూత్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఇంటర్నేషనల్ స్కాలర్ని అడిగినా, ఏ ఇంటర్నేషనల్ పీపుల్స్ మూవ్మెంట్ ని చదివిన వ్యక్తినైనా మీరు వెళ్ళి అడగండి. 69 ఉద్యమం ఏదైతే 1969లో ఉద్యమం జరిగిందో దానంత ఎత్తులో భారీ స్థాయి ఉద్యమం ఇంకెక్కడైనా జరిగిందో అడగండి. ఎవరు డినై చేయరు. హిస్టరీలో ఎక్కడైనా విద్యార్థి ఉద్యమాలకి సంబంధించి ఒక పుస్తకం కనుక ప్రింట్ అయితే అక్కడ తెలంగాణ 1969 ఉద్యమం కానీ లేకపోతే దానికంటే ముందు జరిగిన తెలంగాణలో జరిగిన తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమం కానీ లేకుండా ఉండదు. కాబట్టి అది మెన్షన్ చేస్తూ మేము నీట్ ఆస్పిరెంట్స్ కి, దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఆస్పిరెంట్స్ కి ఒక మెసేజ్ ఇస్తున్నాం. యు డోంట్ కమిట్ సూసైడ్ కి కమిట్ చేయకండి. సూసైడ్ కమిట్ చేసుకోవడానికి, సూసైడ్ అనేది ఒక సోషల్ యాక్ట్. మీడియా మిత్రులందరూ కూడా దీన్ని రికగ్నైజ్ చేయాలి. ఎక్కడైనా ఏ సమాజంలో అయినా సూసైడ్ జరగడానికి కారణము అక్కడున్న సామాజిక పరిస్థితులు. ఈ మాట నేను గాలికి మాట్లాడట్లేదు. ఐఎమ్ సోషాలజీ స్టూడెంట్. నేను సోషాలజీ చదివిన విద్యార్థిని. సోషాలజీలో ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. సూసైడ్ అనే అంశం ఎందుకు జరుగుతుంది అనేది మాకు ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, సపరేట్ స్టడీ ఉంటుంది. కాబట్టి సోషల్ స్టడీస్ చెప్తాయి క్లియర్ కట్ గా, చాలా అకాడమిక్ రిపోర్ట్స్ ఉంటాయి. సూసైడ్ జరగడానికి కారణము అక్కడున్న సామాజిక పరిస్థితులు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఆస్పిరెంట్స్ కి, సిబిఎస్ఈ ఆస్పిరెంట్స్ కి, నిరుద్యోగులకి సూసైడ్ కి కమిట్ కాకండి. మనము ఎంత కాగలితే అంత మన శక్తికి అయినంత వరకు కొట్లాడదాము. డెమోక్రటిక్ గా, కాన్స్టిట్యూషనల్ గా పోలీస్ అన్నలకి గౌరవం ఇస్తూ, మిగతా వాళ్ళందరికీ గౌరవం ఇస్తూ, చట్టాన్ని పాటిస్తూ మనం నిరసనలు చేద్దాం. మీరు సూసైడ్ కి పాల్పడకండి. మనకి న్యాయం వచ్చేంత వరకు పీస్ఫుల్ గా, డెమోక్రటిక్ గా, కాన్స్టిట్యూషనల్ గా నిరసనలు చేపడదాం. లాస్ట్ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే ఏదైతే ప్రశ్నని ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ లేకపోతే మేము తెలంగాణ సమాజంగా లేవనెత్తుతుంది, ఇది వాస్తవానికి ఒక ఆవేదన. నిజంగానే తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా యువత పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకి జవాబు జర్నలిస్ట్ గా మీరందరికీ తెలుసు. మన తెలంగాణలోనే ఎంత భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు,
గతంలో బీఆర్ఎస్ టైంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ వి లీడ్ అ స్ట్రగుల్ దట్ డిమాండ్స్ అకౌంటబిలిటీ. ఎప్పటి వరకు అయితే విద్యార్థులు ముందుకు వచ్చి ఇంట్లలో నుంచి బయటకు వచ్చి, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంట్లలో నుంచి బయటకు వచ్చి రాజకీయ నాయకులకైతే మీరు ఓటేసిండ్రో వాళ్ళ గల్లా బట్టి అడిగేంత వరకు ఈ సమస్య ఇట్లనే ఉంటది. ఇప్పుడు స్కూళ్ళన్నీ మూతపడిపోతున్నాయి మన తెలంగాణలో. మరి ప్రశ్నించకపోతే ఎడిపోతుంది తెలంగాణ సమాజం? ఈ ప్రశ్నను లేవనెత్తాలని అనుకుంటున్నాం. మాది వాస్తవంగా ఆవేదన, వాస్తవంగా ఏంటిది, కడుపు కాలుతుంది పేద ప్రజలందరివి. అండ్ మేము గాలి మాటలు మాట్లాడట్లేదు. వాస్తవంగా తెలంగాణలో ఉన్న గ్రామీణ స్థాయిలో ప్రజలు అంటున్న విషయాలని మేము రిఫ్లెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇదంతా చెప్తున్న తరుణంలో మేము ఒకటే మెసేజ్, మేము అడుగుతున్న ప్రశ్నలు తెలంగాణ యువతగా ఇది కేవలం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షకు సంబంధించింది కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది. తెలంగాణలో ఎన్ని రోజులు ఏదైతే బలిదానాలు విద్యార్థులు చేసిండ్రో దానికి సంబంధించిన ప్రశ్నలే మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రతి పాలక వర్గంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా చాలా మంది బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇన్ఫాక్ట్ అన్ని పార్టీల నుంచి మాకు మద్దతు వస్తుంది. వెనకాల నుంచి మేము చెప్పలేకపోతున్నాం. ఒక మాజీ మంత్రి ఫోన్ చేసిండు ఈ రోజు, బీజేపీలో ఒక మాజీ మంత్రి ఫోన్ చేసిండు, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు. ఫోన్ చేసి మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన, మాజీ మంత్రిగా ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి మాకు మద్దతు ఇచ్చిండు. పేరు చెప్పలేను కానీ అట్లా చాలా మంది, ఒక్కరిద్దరు కాదు, చాలా మంది లీడర్స్ వాళ్ళు బాధపడుతున్నారు పార్టీల్లో ఉండడం వల్ల. కాబట్టి చెప్తున్నాము, ఎవ్రీ పొలిటికల్ పార్టీ ప్లీజ్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ తెలంగాణ, అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ 1969 లో ఎవరైతే ప్రాణాలను అమరవీరులు అయినారో వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోండి. ఇప్పటికి అదే పరిస్థితి ఉంది. ఇప్పటికీ విద్యార్థులు సమాజంలో బయటకు వచ్చి అమరవీరులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చెప్పాలని అనుకుంటాం, ప్లీజ్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇంప్లిమెంట్ గుడ్ ఎడ్యుకేషన్ పాలసీ. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. నిరుద్యోగ సమస్యకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా కన్సిడర్ చేయాలి.